2026లో భారతదేశంలో అగ్రశ్రేణి ఉన్ని ఉత్పత్తిదారుగా ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. భారతదేశంలో రాజస్థాను అగ్రశ్రేణి ఉన్ని ఉత్పత్తిదారు. దాని తర్వాతి స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. ఇక తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు హర్యానా టాప్ 10 స్థానాల్లో నిలిచాయి. ఉన్నిని ప్రధానంగా కార్పెట్లు, దుప్పట్లు, వస్త్రాలు, శాలువాలు మరియు హస్తకళలకు ఉపయోగిస్తారు. భారతదేశంలో తొలిసారిగా వృద్ధుల బడ్జెట్ను ప్రకటించిన రాష్ట్రం ఏది? కేరళ. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ వృద్ధుల బడ్జెట్ను ప్రకటించారు. దీనితో భారతదేశంలో ఇటువంటి బడ్జెట్ ఇనిషియేటివ్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కేరళ. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు సీనియర్ సిటిజన్ల కోసం 46,236.52 కోట్లు కేటాయిస్తున్నాయి. ఇది రాష్ట్ర మొత్తం బడ్జెట్ పరిమాణంలో 19.07%. వృద్ధుల బడ్జెట్ కేటాయింపుల్లో దాదాపు 68% పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల కోసం ఖర్చు చేయాలని అంచనా వేయబడింది. కేరళ దేశంలోని అత్యధిక వృద్ధాప్య జనాభాను కలిగి ఉంది. 2011 మరియు 2026 మధ్య రాష్ట్రంలో వృద్ధుల జనాభా 47% పెరిగిందని అంచనా. ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రారంభించింది? అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 7, 2026న అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ మరియు క్వాంటమ్ స్పేస్ టెక్నాలజీపై దృష్టి పెడుతుంది. నాణ్యమైన జెనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనని ప్రారంభించింది. దీని యొక్క లక్ష్యం సరసమైన ధరలకు నాణ్యమైన జెనరిక్ మందులను అందించడం. జన్ ఔషధి కేంద్రాలు భారతదేశం అంతటా ఉన్న ప్రత్యేక దుకాణాలు. ఇవి బ్రాండెడ్ వాటి కంటే 50 నుంచి 80% చౌకగా మందులను విక్రయిస్తాయి. 2026 మార్చి 31 నాటికి దాద్రా అండ్ నగర్ హవేలీతో సహా భారతదేశం అంతటా 20,000 జనౌషధి కేంద్రాలను తెరవడం దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించిన తొలి ఓడరేవుగా ఏ ఓడరేవు అథారిటీ అవతరించింది? వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, తమిళనాడు. వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ భారతదేశంలో మొట్టమొదటి అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించిన ఓడరేవుగా అవతరించింది. ఇది ఉద్భవిస్తున్న వైమానిక ముప్పుల నుంచి పోర్టు మరియు తీర ప్రాంత భద్రతను బలోపేతం చేస్తుంది. ఈ స్వదేశీ వ్యవస్థ ఆర్ఎఫ్ మరియు రాడార్ సాంకేతికతలను అనుసంధానిస్తుంది. 5 కిలోమీటర్ల వరకు 360 డిగ్రీల కవరేజీని అందిస్తుంది. అదేవిధంగా అనధికార డ్రోన్లను గుర్తించడం, ట్రాకింగ్, వర్గీకరణ మరియు తటస్థీకరించడాన్ని అనుమతిస్తుంది. కేరళ తర్వాత భారతదేశపు రెండవ సమగ్ర బర్డ్ అట్లాస్తో ఏ తీర ప్రాంత రాష్ట్రం అవతరించింది? గోవా. గోవా ఫిబ్రవరి 7, 2026న బర్డ్ అట్లాస్ ఆఫ్ గోవాను విడుదల చేసింది. కేరళ తర్వాత శాస్త్రీయ పక్షి అట్లాస్ను ప్రచురించిన రెండవ భారతీయ రాష్ట్రంగా అవతరించింది. ఈ అట్లాసు గ్రిడ్ ఆధారిత సర్వేల ద్వారా
పక్షుల పంపిణీ మరియు సమృద్ధిని మ్యాప్ చేస్తుంది. ఇది వాల్పోయలో జరిగిన 9వ గోవా బర్డ్ ఫెస్టివల్ సందర్భంగా మెజెస్టిక్ మహదేయి అనే థీమ్తో ప్రారంభించబడింది. స్పేరెక్స్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. నాసా యొక్క స్పేరెక్స్ మిషన్ ఇటీవల ఇంటర్స్టెల్లార్ కామెట్ అయిన 3I అట్లాస్ను పరిశీలించింది. ఇది మన సౌర వ్యవస్థలో కనుగొనబడిన 3వ వస్తువు. ఈ స్పేరెక్స్ అనగా స్పెక్ట్రో ఫోటోమీటర్ ఫర్ ది హిస్టరీ ఆఫ్ యూనివర్స్, ఎపోచ్ ఆఫ్ రియనైజేషన్ మరియు ఐసిస్ ఎక్స్ప్లోరర్. ఇది మార్చి 11, 2025న ప్రారంభించబడిన నాసా యొక్క ఆస్ట్రోఫిజిక్స్ మిషన్. ఇది ఆప్టికల్ మరియు నియర్ ఇన్ఫ్రారెడ్ లైట్లో ఆకాశాన్ని సర్వే చేస్తుంది. ఇది మానవ కంటికి కనిపించని విశ్వ దృగ్విషయాలను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది. మెహావో వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. మెహావో వన్యప్రాణుల అభయారణ్యం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది మరియు దాని కోర్ జోన్లోని సుందరమైన మెహావో సరస్సు పేరు పెట్టబడింది. ఈ భూభాగం కొండలతో కూడి ఉంటుంది. 400 మీటర్ల నుంచి 3560 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ అభయారణ్యం 4 రకాల అటవీ ప్రాంతాలను కలిగి ఉంటుంది. అవి ఉష్ణమండల సతత హరిత, ఉప ఉష్ణమండల అంటూ సమశీతోష్ణ విశాలమైన ఆకు మరియు సమశీతోష్ణ కోనిఫర్ అడవులు ఉంటాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉర్మియా సరస్సు ఏ దేశంలో ఉంది? ఇరాన్. దశాబ్దాల్లో అత్యంత దారుణమైన కరువు మధ్య వర్షపాతం కలిగించడానికి ఇరాన్ దేశం ఉర్మియా సరస్సు బేసిన్పై రసాయనాలను చల్లడం ద్వారా క్లౌడ్ సీడింగ్ను ఉపయోగించింది. ఒరోమీహ్ సరస్సు అని కూడా పిలువబడే ఉర్మియా సరస్సు వాయువ్య ఇరాన్లోని అజర్బైజాన్ ప్రాంతంలో ఉంటుంది. ఇది మధ్యప్రాచ్యంలో అతిపెద్ద సరస్సు. ఇది ప్రధానంగా ఈశాన్యంలోని టాల్కే నది నుంచి నీటిని పొందుతుంది. అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారతదేశం అగ్ని-3 బ్యాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-3ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసింది. ఇది 2 దశల ఘన ఇంధన ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ క్షిపణి. దీని యొక్క పరిధి 3000 కిలోమీటర్లకు మించి ఉంటుంది. ఇటీవల వార్తలో కనిపించిన హడ్సన్ నది ఏ దేశంలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హడ్సన్ నది కింద కొత్త రైలు సొరంగం కోసం $16 మిలియన్ సమైక్య నిధులను స్తంభింపజేయడంపై న్యూయార్క్ మరియు న్యూజెర్సీ ట్రంప్ పరిపాలనపై దావా వేశాయి. ఈ హడ్సన్ నది ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది. దాని చివరి 34 కిలోమీటర్లు న్యూయార్క్ మరియు న్యూజెర్సీ మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది. ఈ నది న్యూయార్క్లోని ఎత్తైన ప్రదేశం అయిన మౌంట్ మార్సీ సమీపంలోని అడిరోండాక్ పర్వతాల్లోని అనేక చిన్న గ్లేసియర్ సరస్సుల నుంచి ఉద్భవించింది. 24వ వసంత ఉత్సవ్ 2026కి థీమ్ స్టేటుగా ఏ రాష్ట్రం ఎంపికైంది? రాజస్థాన్. 24వ వసంత ఉత్సవ్ 2026 ఫిబ్రవరి 1న హర్యానాలోని గురుగ్రామ్లోని సాయిక ఆంగన్లో డిజిటల్ యుగంలో సాంప్రదాయ కళలను హైలైట్ చేస్తూ జరుపుకున్నారు. రాజస్థాను దీని యొక్క థీమ్ స్టేట్. ఈ కార్యక్రమం సాంప్రదాయ రాజస్థానీ సంగీతం, నృత్యం మరియు కథ చెప్పడంపై దృష్టి సారించింది. CBS కల్చరల్ ఫౌండేషన్తో కలిసి నిర్వహించిన ఈ వేడుక సాంప్రదాయ కళారూపాలను సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2026లో జరిగిన
ప్రకృతి వైద్యంపై జాతీయ సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి అనగా థీమ్ బలమైన మరియు ఆరోగ్యకరమైన మీకోసం యోగా మరియు ప్రకృతి వైద్యం అనగా నేచురోపతి 2026 ఫిబ్రవరి 5-6 తేదీల్లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నేచురోపతి 2026ని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా మరియు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం అనగా థీమ్ వచ్చేసి బలమైన మరియు ఆరోగ్యకరమైన మీ కోసం యోగా మరియు నేచురోపతి. 2026 పారా త్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్లో ఏ రాష్ట్ర మహిళా జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది? జార్ఖండ్ మహిళా జట్టు పారా త్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ 2026లో ఫైనల్లో ఆదిత్య రాజస్థాన్పై ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. పండించిన ఔషధ మొక్కలకు ఆరిజిన్ సర్టిఫికేట్లు జారీ చేయడానికి జాతీయ జీవవైవిధ్య అథారిటీ అనగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఒక డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. జాతీయ జీవవైవిధ్య అథారిటీ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.